ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 22వ తేదీ 9వ నెల 24వ వత్సరంలో అనుదిన ఆహారంలో ఏకువ జాములు అనగా ఈ 3 గంటల సమయంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి, సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదిగాక ఈ దినము యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలుసు కదా. ఇది పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినములో ఆ ప్రభు సన్నిధిలో ఏకోజాము అనుభవంలో మనమందరము చేరి ఉండడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. నేను అనుకుంటాను, చాలామంది ఏకోజాము అనుభవంలో ప్రార్థించే స్థితికి దినం వచ్చి ఉన్నారు. ఏకోజామునే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం అనేది ఒక విశ్వాసకి ఒక ఆక్సిజన్ లాంటిది. భక్తిలో ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఈ దినమంతా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక టానిక్ లాంటిది అంటాను. మంచి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఏకోజాము అనుభవంలో ప్రార్థన అనుభవంలోకి వచ్చిన మీ అందరికీ యేసునామమున పేరిట వందనాలు. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా మత్తులై ఉండి, నిద్రాసక్తులై ఉండి ఎవరైనా ఉంటే ఈ వాక్యం వినే బిడ్డలు ఏకోజామునే లేచి దేవుని ప్రార్థించే ఈ అనుభవంలోకి రండి. నీ ఆత్మీయ జీవితము ఎంత అభివృద్ధి పదంలో నడిపిస్తాడో దేవుడు, అలాగే నీ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో నువ్వు అనుభవించినప్పుడు నీకు తెలుస్తుంది ప్రియా బిడ్డ. కాబట్టి నమస్కారం చేసి మీ అందరికీ చెప్పుకుంటూ ఉన్నాను, విన్నవించుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఏకోజాము ప్రార్థన అనుభవంలోకి రావాలని ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇస్సాకు ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశం గురించి గత కొన్ని దినాల నుండి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఈ దినము నిన్నటి దినం కూడా ఇస్సాకు ప్రార్థన గురించి, ఇస్సాకు పొలములో వెళ్ళి దేవుని ఏ విధంగా ధ్యానిస్తూ ఉన్నాడో, ఇస్సాకు ఏ అనుభవంలో ఉన్నాడో మనం ధ్యానం చేసుకున్నాం కొద్ది నిమిషాలు. మరలా ఇస్సాకు జీవితాన్ని ఒకసారి చూస్తే అబ్రహామును ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో, అబ్రహాముతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో అదే విధంగా ఇస్సాకుతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటనగా దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తాడు. ఎవరినో తెలుసా? తన తండ్రి అయిన అబ్రహామును. తన తండ్రి అయిన అబ్రహాముకున్న విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి పదే పదే జ్ఞాపకం చేస్తాడు. 26వ అధ్యాయం ఆదికాండము 25వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి
అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. మరొకసారి చదవనా? జాగ్రత్తగా గమనం చేయండి. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ప్రియులారా, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కంటే మరి ఒక కరువు వస్తుంది, విపరీతమైన కరువు. ఆ కరువు దినాల్లో ఇస్సాకు ఏమనుకుంటాడంటే, ఇక్కడ గెరారులో అప్పుడు నివాసం చేస్తూ ఉంటాడు. ఐగుప్తుకు వెళ్ళి, అది సస్యశ్యామల దేశం కదా, కరువు వచ్చింది కదా, కాబట్టి ఐగుప్తుకు వెళ్దాము అనే ఆలోచన ఇస్సాకు వస్తుంది. దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమవుతాడు. ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. పిల్లరా, ఎక్కడ చెప్పినా కూడా నువ్వు పరవాసివి అంటాడు. అంటే ఈ దేశం నీది కాదు, నీకొక దేశం నేను ఇవ్వబోతున్నా. పరవాసిని నే జగమున ప్రభువ చూచుచున్నాను, నీ పరవాసిని నే జగమున ప్రభువా. అవును ప్రియులారా, మనం పరవాసులమే. ఈ ఇల్లు నీది కాదు, ఈ దేశం నీది కాదు, ఈ ఊరు నీది కాదు, ఇది నీది కాదు, మనది, దేవుని బిడ్డలది. మనకు ఒక నిరీక్షణ ఉంది. మన కోసం ప్రభువు ఒక ఇంటిని కట్టిస్తున్నాడు. మన కోసం ప్రభువు ఒక దేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. మన కోసం ప్రభువు ఒక పట్టణాన్ని, ఒక పరలోక పట్టణాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తాడు శిష్యులకి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను. అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు పరవాసులు మీరు, ఇక్కడ మీరు పరవాసులే, నేను మీకు చూపించే దేశంలో మీరు నివాసం చేయండి, ఇక్కడ మీరు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ విధంగా, ఎందుకు ఆశీర్వదిస్తాను? ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ప్రియరా, ఇస్సాకు, అబ్రహాము సంతానము ఇస్సాకు సంతానము వలన ఈ భూలోకంలో ఉండే సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని ఆ దినంలో, ఆ మొట్టమొదటి దినాలలో ఆదికాండంలోనే యెహోవా దేవుడు ఇస్సాకుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇప్పుడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ప్రపంచంలోని సమస్త దేశములన్నీ అబ్రహాము విశ్వాసం వలన ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము వలన, ఆయన సంతానం వలన ఆశీర్వదించబడ్డాయి. అది ఎట్లా? మనం ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ నాట్ ఇజ్రాయిల్స్.
మనం యూదులం కాదు. అలాగే అమెరికన్లు ఉన్నారు, జపనీస్ ఉన్నారు, బ్రిటనీస్ ఉన్నారు, చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా అబ్రహాము సంతానాన్ని బట్టి, ఇస్సాకు సంతానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడట. అంటే ఒకసారి జనాభా గణనను, మనం ప్రపంచ జనాభా గణనను ఒకసారి పరిశీలిస్తే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? ఎవరు ప్రపంచంలో యేసయ్యను దేవుడిగా ఆరాధించే వాళ్ళు మొదట స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో మహమ్మదీయులు ఉన్నారు. మరి వాళ్ళిద్దరు అబ్రాహం సంతానమే కదా, ఇష్మాయేలు, ఇస్సాకు. వారి తర్వాతే మిగతా వారందరూ. మరి ప్రపంచంలో అబ్రహామును బట్టి ఈ దినము మనమందరం కూడా మా తండ్రి అబ్రహాము అని చెప్తాం. విశ్వాసులకు తండ్రి కదా, మనం విశ్వాసులం కదా. దేవుడు ఆ దినము ఇస్సాకుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడుగా. ఆయన మానవుడు కాదుగా మాట ఇచ్చి తప్పడానికి. ఆయన నీతిమత్వం కలిగిన దేవుడుగా. ఆయన మాట ఏందో నువ్వు నమ్మకం మాత్రం ఉంచాలి, విశ్వాసం మాత్రం ఉంచాలి. అసలు అబ్రహామును ఆ విధంగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అనే మాటను ఇస్సాకుతో చాలా వివరంగా మాట్లాడతాడు. చూడండి. ఏలే అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనెను. అరే బాబు ఇస్సాకు, నేను అబ్రహామును బట్టి నిన్నెందుకు ఆశీర్వదిస్తానని చెప్తున్నానంటే, నీ సంతానాన్ని బట్టి ప్రపంచంలోని వివిధ దేశంలో ప్రజలు ఆశీర్వదించబడతారు అని ఎందుకు చెప్తున్నానంటే, మీ తండ్రి గారు నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకుంటూ ఉన్నాడు. ఏనాడు కూడా నేను చెప్పిన మాటను జవదాటలేదు. నా ఆజ్ఞానుసారంగా అబ్రహాము జీవించాడు. నా కట్టడలు ఏవైతే ఉన్నాయో, నా నియమాలు ఏవైతే ఉన్నాయో వాటంటిని కూడా అబ్రహాము గారు అనుసరించారు. కాబట్టి అబ్రహాము సంతానం నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాను. ఈ లోకంలో ఉన్న జనాంగములందరినీ మిమ్మల్ని బట్టి ఆశీర్దిస్తాను. ఎస్. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం గారు కూడా ఏదైనా ఒక దేశం వెళ్ళి అక్కడ గుడారం వేయాలంటే మొట్టమొదటిగా అక్కడ బలిపీఠం కట్టేవాడు. ఆ తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారం వేసేవాడు. ఈ అబ్రహాం గారు దవ్విచ్చిన బావులన్నీ ఫిలిస్తీయులు మూసేశారు. ఎందుకు? అబ్రహాం ఎక్కడ బావి దవ్విచ్చినా అక్కడ నీళ్లు, అక్కడ సస్యశ్యామలం, అక్కడ పంటలు, అక్కడ పశు సంపద, వాటర్ ఉండాలి కదండి. మరి ఫిలిస్తీయులు దవ్విస్తే నీరు సుఖపడ్డాలే. వాళ్ళకి అసూయ ఏర్పడింది. అసలు ఈ అబీమెలెకు రాజు ఇస్సాకుతో అంటాడు, అయ్యా బాబు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోయి అని బతిలాడుకుంటున్నాడు. అసలు ఆ రాజ్యం వాళ్ళది, ఈ గెరార్ దేశం అంతా వాళ్ళది. అబీమెలెకు వచ్చి, నువ్వు మాకంటే బలం గలవాడు అయ్యా, దయచేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయా. వాళ్ళ నాన్నతో సంధి చేసుకుంటాడు బయర్షువా సాక్షార్థమైన బావి దగ్గర. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు ఇలాగునుంటాయి. ఇస్సాకు, అబ్రహామును చూడండి వాళ్ళ జీవితాలను.
వాళ్ళ అభివృద్ధిని చూడండి, వాళ్ళ ఆశీర్వాదాలను చూడండి, వాళ్ళ ఎదుగుదలను చూడండి, వాళ్ళ ఉన్నత స్థితిని చూడండి. అది దైవాశీర్వాదం అంటే. ఆ విధంగా ఉంటుంది దేవుని ఆశీర్వాదం, దేవుని కృప ఆ విధంగా ఉంటుంది. కాబట్టి బలిపీఠం కట్టాడు. ఇంకా అబీమెలెకు కోరాడు కదండి, ఏరే ప్రాంతానికి వచ్చి అక్కడ తన తండ్రి తవ్వించిన బావులన్నీ మరలా, ఆ బావుల యొక్క చరిత్ర చాలా గొప్పది. ఒక్కొక్క బావికి ఒక్కొక్క పేరు పెడతాడు, ఆ పేరులో ఒక్కొక్క అర్థం ఉంటుంది. చాలా గొప్ప ఆత్మీయ సత్యాలను ఈ యొక్క 26వ అధ్యాయము 18వ వచనం నుండి మనము 22వ వచనం వరకు మనం చదువుకుంటే ఒక గొప్ప ప్రసంగం. ఎన్నో ఆత్మీయ సత్యాలు ఒక్కొక్క బావి నుండి మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడ యెహోవా నామమున బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు అక్కడ గుడారం వేస్తాడు. అప్పుడు అతని దాసులు అక్కడ బావి త్రవ్విరి. దేవునికి మహిమ కలుగునుగాక. జీవజలముల ఊట అయిన మన ప్రియుడైన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు నువ్వు దాహంగాను దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి, ఇదిగో నీరు పుష్కలంగా ఉంది, త్రాగండి, రూకలు ఇవ్వకయే ఫ్రీగా. ఇది జీవజలముల ఊట. ఈ జీవజలముల ఊట అయిన నా ప్రియుడైన యేసయ్యను మనం వెంబడిస్తూ ఆయన కృపలో మనం అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయంగాను భౌతికంగాను, అనగా దేవుని దీవెనలు లోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందాలంటే ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టాలి, దేవుని నామం పేరిట ప్రార్థన చేయాలి. బలిపీఠ అనుభవంలోకి, బలిపీఠ ప్రార్థన అనుభవంలోకి మనం రావాలి. నేను ఇంతకు ముందు ప్రసంగాల్లో ఈ బలిపీఠ ప్రార్థన అనుభవం అంటే ఏంటో చెప్పున్నాను. యూట్యూబ్లో చూడండి ప్రియులారా, ద షెపర్డ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్లో, ఒకవేళ కొత్తగా ఎవరైనా వింటూ ఉంటే. బలిపీఠ ప్రార్థన అనుభవం అందరం కూడా బలిపీఠం కట్టకుండా అబ్రహాం గారు కానీ ఇస్సాకు గారు కానీ ప్రార్థన చేయలేదండి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే అక్కడ బావి త్రవ్వాలా, అక్కడ గుడారం వేయాలా, అక్కడ నివాసం చేయాలంటే మొట్టమొదటిగా అక్కడ చేయాల్సిన పని బలిపీఠం కట్టాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి అనుభవంలోకి నా ప్రియుడైన యేసయ్య మనందరినీ నడిపించునుగాక. ఓకే, ఈ దినము పునరుద్ధాన దినంలో దేవుని మందిరంలోని బలిపీఠం ఎదుట మనల్ని మనం సమర్పించుకొని బలి అర్పించి ఆ దేవదేవుని ప్రార్థించుదుముగాక, ఆ దేవదేవుని ఆరాధింతుముగాక. మనందరం అపరిశుద్ధ దేవాలయములో, ఆ దేవుని సన్నిధిలో మనమందరం కనబడదుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలారా, మీరు ఏ సంఘానికి చెందినవారు ఆ సంఘానికి దినం వెళ్ళండి, దేవుని ఆరాధించండి. చివరిగా దైవజనుడితో మాట్లాడండి, పరిచర్యలో సహకారం ఇవ్వండి, పరిచర్యలో భాగస్వాములు కండి. దేవుని సేవలో ఒక బలోపేతమైన ఆయుధంగా ప్రభువు నేను వాడుకుంటాడు. ఆ ప్రభు కృపలో మనం సాగిపోదుముగాక. ఇస్సాకు వలె అబ్రహాము వలె ఆశీర్వదించబడుముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించబడునుగాక.
పునరుద్ధాన ఆశీర్వాదములతో మీరు నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా.